మిత్రులకు స్వాగతం. ఈరోజు సన్ ఆఫ్ మాణిక్యం అనే కవిత సీతారాం రచించింది మనం పరిశీలిద్దాం. కిందటి వీడియోలో దాశరథి బాల్యం గురించి రాసిన కవితను మనం నేర్చుకున్నాం, విశ్లేషించుకున్నాం. బాల్యం ఎంత మహత్తరమైందో, ఎంత అమాయకత్వంతో కూడిందో, ఎంత నిర్మలమైనదో దాశరథి బాల్యాన్ని సామ్యవాద వ్యవస్థకు, ప్రజాస్వామిక భావనకు సూచనగా ఆ ముగ్ధత్వాన్ని ఆ కవితలో వివరించటం నేర్చుకున్నాం. ఒక్కొక్క కవి ఒక వస్తువు మీద ఏ దృష్టికోణంతో కవిత్వంగా మలుస్తాడో పరిశీలించటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. దాశరథి బాల్యాన్ని నిర్మలమైన ఒక దశగా, దివ్యమైన దశగా భావిస్తే, దైవత్వంతో మహనీయతతో కూడిన దశగా, స్థితిగా భావిస్తే, ఈ కవి సన్ ఆఫ్ మాణిక్యం అనే కవితను మరో కోణంలోంచి చూస్తూ ఉన్నాడు. దీనిలో ఒక బాలుడు, ఓ పిల్లవాడు చదువుకోవడానికి నానా కష్టాలు పడుతూ నడిచి వెళ్ళి నడిచి వస్తూ ఆ దారిలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరిస్తూనే, చెప్పులు లేని కాళ్లతో నేను చదువుకోవడానికి వెళ్ళాను. ఆ దారిలో నడుస్తూ ఉన్నప్పుడు నా పాదాలకు ఎదురు దెబ్బలు తగిలాయి, నేను గాయపడ్డాను. నాలాగే మా అమ్మకు కూడా చెప్పులు లేవు. మా అమ్మ ఎప్పుడొస్తుందో, నాకు చెప్పులు కొనిస్తుందో అని నేను ఎదురు చూశాను. నా గాయాలకు మాన్పు ఏదైనా ఉందేమో అని నిరీక్షించాను. నేను నడిచే దారిలో నా పాదాలకు తగిలిన ముళ్ళను పూలుగా మారమని నా తల్లి శపించాలని నేను కోరుకున్నాను. కానీ మా అమ్మ కాళ్ళకు కూడా చెప్పులు లేవు. మా అమ్మ కాళ్ళకు నేను చెప్పులు కొనాలి. మా అమ్మ కాళ్ళకు సరిపోయే చెప్పులు మీరెవరైనా అమ్ముతారా? కొంటాను అంటూ ఆర్థిక బాధలు కుటుంబాన్ని, బాల్యాన్ని ఎంత ఛిద్రం చేస్తుందో ఈ కవితలో వివరించే ప్రయత్నం చేశాడు కవి. ఈ కవి బాల్యంలో పిల్లలు ఏ విధమైన భాషను వాడతారో ఆ భాషను అనుకరించే ఒక ప్రయత్నం చేయడం గమనించదగింది. పిల్లలు మాట్లాడుతున్నట్లుగా అనిపించే భాషలోనే దీనిని వివరించేందుకు ప్రయత్నం చేశాడు. కవిత ప్రారంభం ఈ విధంగా ఉంది. మరేనే నా చాలా చిన్నప్పుడు అని మొదలుపెట్టాడు కవిత. పిల్లలు ముచ్చట్లాడేటప్పుడు మరేనే ఓ అప్పుడు అన్నమాట, అనగనగా అని చెప్తారు చూసారా, ఓ అప్పుడు మరేనే అంటే దేన్నో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అది చెప్తూ, ఇప్పుడు ఈ ప్రస్తుతంలో ఆ వర్తమానాన్ని చెప్పేందుకు ఈ మరేనే అనే మాట ఒక అలవాటుగా పిల్లల భాషలో తొంగి చూస్తూ ఉంటుంది. మనం కూడా ఇతరులతో సంభాషించేటప్పుడు మరి ఏమైందంటే, అయితే మానలే, సరేలే, కానీలే, ఇట్లాంటి మాటలు, పదాలు వాడతాం. అంటే అప్పటి వరకు సంభాషణ నడుస్తూ మళ్ళీ సంభాషణ కొనసాగించడానికి కావలసిన సముచ్చయ వాక్యం లాంటి దాన్ని, పదం లాంటి దాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటాం. మరేనే నా చాలా చిన్నప్పుడు అని మొదలుపెట్టిన ఈ కవి చిన్నతనం కూడా ఉండేదేమో, ఓ అప్పుడు కదా, ఎప్పుడో అది, అంటే నిర్దిష్టంగా చెప్పడం లేదు. ఓ అప్పుడు, ఎప్పుడో
ఒకప్పుడు. అప్పుడు తనకు చిన్నతనం కూడా ఉందట. చిన్నతనంలో చిన్నతనం కాక ఏముంటుంది, పెద్దతనం ఉంటుందా? కానీ ఈ కవి చమత్కారంగా విశేషంగా ఈ మాట చెప్తున్నాడు. అంటే ఏం చెప్పొచ్చు, సన్ ఆఫ్ మాణిక్ కవిత ప్రారంభం కవి మరేనే అనే ఒక మాటతో మొదలుపెట్టాడు, ప్రారంభించాడు. బాల్య జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నాడు. మనతో సంభాషిస్తున్నట్టుగా ఈ కవిత ప్రారంభమవుతుంది. పైగా ఈ కవి విశేషంగా నా చిన్నప్పుడు చిన్నతనం కూడా ఉండేదేమో అప్పుడు కదా అని అంటున్నాడు. దీనిలో భాషా ప్రయోగంలో చిన్నపిల్లలు మాట్లాడే రీతిన పోలికన ఈ పిల్లవాడు మాట్లాడడం జరిగింది. అప్పుడు కదా అని ఒకప్పుడు ఎప్పుడో తన జీవితంలో తన బాల్యంలో జరిగిన సంఘటనని గుర్తు చేస్తున్నాడు అని మనం చెప్తూ, ఆ గుర్తు చేసిన సంఘటనలో ఒక విచారించదగిన అంశం ఏమిటనంటే, చిన్న నేరం ఒకటి ఈ కవితలో ఆ స్వరం, కవిస్వరం తాను చేసినట్లుగా చెప్తూ ఉన్నది. అది ఎలా చెప్తున్నాడో చూద్దాం. ఒక చొక్కా జేబులోంచి రూపాయి నన్ను చూసి అపహరించింది. నిజానికి డబ్బులని మనం అపహరిస్తామా, లేక మనల్ని డబ్బులు అపహరిస్తాయా అంటే, పిల్లలు సాధారణంగా తాము ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని ఒప్పుకోరు. దేని మీదనో ఒకదాని మీదకు తోసివేస్తారు, నెట్టివేస్తారు. తమదేమీ తప్పు లేదు, అది ఆ తప్పంతా ఇతరులదే అని అమాయకత్వంతో చెప్తారు. ఒక చొక్కా జేబులోంచి రూపాయి నన్ను చూసి అపహరించింది. నిజానికి ఆ పిల్లవాడు తల్లికి చెప్పులు లేక, ఆ పిల్లాడికి చెప్పులు లేక, తల్లికి చెప్పులు కొనే ఉద్దేశంతో ఒక రూపాయి తానే దొంగిలించాడు. కానీ ఇక్కడ వ్యతిరేక పద్ధతిలో వ్యక్తం చేస్తున్నాడు కవి. తాను రూపాయిని దొంగిలించలేదు, తాను రూపాయిని చూడలేదు, చొక్కా జేబులోంచే ఒక రూపాయి తనని చూసి అది తనని అపహరించింది అని అంటున్నాడు. ఈ మాట అనడం వల్ల కవి ఉద్దేశిస్తున్నది ఏమిటంటే, ధనం, డబ్బు మనుషులని అపహరిస్తోంది, అపరాధానికి గురి చేస్తోంది, నేరస్తులను చేస్తోంది, తప్పుడు పనులు చేసేటటువంటి వారిగా మలుస్తోంది అన్న సూచన ఈ చిన్న వాక్యంలోనే కవి సూచించటం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. సరే, ఒక రూపాయి తనని దొంగిలించింది, ఒప్పుకున్నాం. మరి దొంగిలించిన రూపాయిని ఏం చేయాలి? ఆ రూపాయి ఎవరికీ చెప్పకుండా, ఎవరి అనుమతి లేకుండా, ఎవరూ చూడకుండా తానే అపహరించాడు కాబట్టి ఆ బాల్యానికి సంబంధించిన తాను నేరం చేశాడనే విషయం లేదా తప్పు పని చేశాడనే విషయాన్ని గుర్తించాడు. ఆ గుర్తించిన దానికి చిహ్నంగా ఏం చెప్తున్నాడు? నేరం చేసిన రూపాయికి శిక్ష పడకుండా కిటికీ రేకుల వెనకాల దాచాను ఎవరూ చూడకుండా. ఇక్కడ కూడా కవి మనకు ఇస్తున్న సమాచారం ఏమిటనంటే, తాను నేరం చేయలేదు, రూపాయే నేరం చేసింది. ఎందుకంటే రూపాయి తనని అపహరించింది తప్ప తాను ఆ రూపాయిని అపహరించలేదు కనుక ఈ నేరం నాది కాదు, డబ్బుది, ధనానిది అని నిర్ధారించటం కోసం. కాబట్టి ఆ రూపాయికి శిక్ష ఎవరికి ఉంటుంది? నేరం చేస్తే రూపాయికే ఉంటుంది తప్ప తనకి కాదు. కాబట్టి ఆ రూపాయిని ఏం చేశాడట? కిటికీ వెనకాల దాచాను ఎవరూ చూడకుండా. ఇది ఎవరికి తెలిసి చేసిన పని కాదు, తెలియకుండా చేసిన పని కాబట్టి అది అపరాధము, పైగా నేరము అని తెలుసు గనక నీ జేబులో రూపాయి ఎక్కడిదని ఎవరైనా అడిగితే రూపాయి నన్ను దొంగిలించిందని చెప్పగలిగిన ధైర్యం, సాహసం ఆ పిల్లవాడికి ఉన్నప్పటికీ అది ఎవరూ చూడకుండా ఏదో ఒక పని నిమిత్తం ఒక రూపాయిని తీసి దాచాడు కిటికీ రేకుల వెనకాల. ఎవరూ చూడలేదు. తాను ఆ నేరం చేస్తున్నప్పుడు కానీ, ఆ రూపాయిని దొంగిలించినప్పుడు కానీ. కవి పరిభాషలో చెప్తే రూపాయే తనని దొంగిలించింది,
చొక్కా జేబులో ఉన్న రూపాయే తనను చూసింది, తాను ఆ రూపాయిని చూడలేదు, నేరం నాది కాదు అనే భావనతోనే ఈ కవిత సాగుతుంది. తరువాత ఈ రూపాయి ఎందుకు ఆ పిల్లవాడు దొంగిలించాడు, లేదా ఆ రూపాయి పిల్లవాడిని ఎలా దొంగిలించింది, ఎందుకు దొంగిలించింది అనేది చెప్పటం కోసం అవసరాన్ని చెప్తున్నాడు. రూపాయికి చెప్పులు వస్తాయా ఎక్కడైనా? రూపాయికి చెప్పులు వస్తాయా ఎక్కడైనా? ఇది పర్పస్. ఆ పసివాడు రూపాయిని ఎందుకు దొంగిలించాడయ్యా అంటే చెప్పులు కొనుక్కోవాలని దొంగిలించాడు. ఎక్కడైనా ఒక రూపాయికి చెప్పులు దొరుకుతాయా, వస్తాయా? ఇది చెప్పి చెప్పులు అవసరం ఏమొచ్చింది? చెప్పులు లేవు కాబట్టి చెప్పులు కొనుక్కోవాలి కనుక తనకు డబ్బు కావాలి. ఆ చెప్పులు ఎంత అవుతాయో తెలియదు కాబట్టి ఓ జేబులో ఉన్న రూపాయిని చూసి తను తస్కరించాడు, దొంగిలించాడు. మరి రూపాయికి చెప్పులు వస్తాయో లేదో తెలియదు. అక్కడ సందిగ్ధత ఉంది. అమాయకత్వంతో కూడిన, తెలియనితనంతో కూడిన ఒక తప్పేదో, దోషమేదో తాను చేశాడు. ఇప్పుడు ఆ చెప్పులు ఎందుకు కావాలో తనకు చెప్తున్నాడు. 3 మైళ్ళు పోను రాను చదువే. తను రోజు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి నడిచి వెళ్ళి చదువుకొని తిరిగి వస్తున్నాడు. ఆ దూరం రోజు 3 మైళ్ళు నడవాలి. ఆ నడిచేటప్పుడు తనకు ఆ దారిలో నడిచేందుకు పాదరక్షలు లేవు. ఆ విషయాన్నే చెప్తూ ఉన్నాడు. నా చెప్పులు లేని పాదాల సాక్షిగా 3 మైళ్ళు నడిచి వెళ్ళి చదువుకొని వస్తున్నాడు. చదువు కోసం వెళుతున్నాడు. తనకేమో ఆ చెప్పులు లేవు. వాటి సాక్షిగా కిటికీ రేకుల వెనకాల తాను దొంగిలించిన ఒక రూపాయిని దాచాడు. దీనిలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే సన్ ఆఫ్ మాణిక్యం కవితలోని ఒక భాగాన్ని మీకు ఇవ్వటం జరిగింది స్లైడ్ రూపంలో. ఇది మీ దగ్గర టెక్స్ట్ కూడా ఉంది కనుక చూసుకోండి. ఒక భాగమే ఇచ్చాను. కొంత క్లియర్గా లేకపోయినప్పటికీ మీరు జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే ఒక యూనిట్ దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. చెప్పులు లేని పాదాల సాక్షిగా నేను ఇప్పటికీ నిరపరాధినే. తనకు స్పష్టంగా తెలుసు ఈ రూపాయితో చెప్పులు లేకుండా 3 మైళ్ళు చదువుకోవడానికి వెళ్ళి తిరిగి రావాలి. ఆ రూపాయితో చెప్పులు వస్తాయో లేదో తెలియదు, కానీ నేను ఇప్పటికీ కూడా నిరపరాధిని అని అంటున్నాను. నా తప్పేమీ లేదు, నా దోషమేమీ కూడా లేదు అని చెప్తున్నాడు. అతను ఎక్కడ చదువుకుంటున్నాడట? ఆ ఊరి పేరు కూడా ఇస్తున్నాడు. కనిగిరి సిరిపురంలోనైనా రూపాయికి చెప్పులు అమ్ముతారా? కనిగిరి, దీన్నే కేజీ సిరిపురం అని అంటారు. ఆ పేరు చూడండి, ఊరి పేరే సిరిపురం. సిరి అంటే సంపద కలిగినటువంటి పురం. సంపద కలిగినటువంటి పురంలో ఎవరికి లాభాపేక్ష ఉండదు కనుక ఏ వస్తువైనా సరే రూపాయికి అమ్మొచ్చు, కొనొచ్చు అనేటటువంటి ఒక భావన కవిలో ఉండటం చేత ఆ బాల్యపు ఇన్నోసెన్స్తోని అంటున్నాడు. పోనీ కనిగిరి సిరిపురంలోనైనా రూపాయలకి చెప్పులు అమ్ముతారా? చెప్పులు కావాలి తనకి. ఇది తక్షణ కర్తవ్యం. తరువాత అంటున్నాడు చూడండి. నావి మనిషి కాళ్లే కనుక ముళ్ళు కొట్టి రాళ్ళు తగిలి ఎప్పుడైనా నెత్తురు కళ్ళజూడని రోజుందా? తనవి మనిషి కాళ్ళు, మనిషి పాదాలు అని అన్నాడు. మనం ఇంతకుముందు వీడియోలో దాశరథి బాల్యం గురించి చెప్పినప్పుడు బాల్యం అపూర్వమైనది, అద్భుతమైనది, దివ్యమైనది, దేవుడితో సమానమైనది. ఆ పిల్లవాడికి తేడాలేమీ ఉండవు, అన్నిటినీ సమానంగానే చూస్తాడు. ఆ పిల్లవాడు చేసే పనులన్నీ దేవుడు ఒక్కడే చేయగలడు. దేవుడు తప్ప ఎవరికి ఆ పనులు చేయటం సాధ్యం కాదు అని ఆ దాశరథి చెప్తే బాల్యాన్ని మరొక కోణంలోంచి చూస్తున్నాడు. ఆర్థికంగా బాధితమైన బాల్య అవస్థలను ఈ కవిత మనకు పట్టి ఇస్తుంది. తనవి మనిషి కాళ్ళు కనుక ఆ మనిషి కాళ్ళకి దేవుడి పాదాలు కావు అవి, లేదా పశుపాదాలు కావు, మరి ఏ రకమైనటువంటి పాదాలు కావు. నేను కూడా మనిషినే, నా కాళ్ళు మనిషి కాళ్ళే కనుక ఆ కాళ్ళకి ఏమి బాధ కలిగింది? ముళ్ళు కొట్టి రాళ్ళు తగిలి ఎప్పుడైనా నెత్తురు కళ్ళజూడని రోజుందా? అంటే ప్రతిరోజు ఇదే అనుభవం. నడిచేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కావచ్చు,
లేదా ఆదరబాదరగా పరిగెత్తటం కావచ్చు, హైరానా వల్ల కావచ్చు, ఆ పిల్లవాడు తొందరగా బడికి లేదా పాఠశాలకు చేరుకోవాలనే ఆదుర్దాలో తను గబగబా నడవటం చేత చెప్పులు లేని కాళ్లతో నడుస్తున్నాడు. కాబట్టి ఆ పిల్లవాడికి ప్రతిరోజు ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది. ప్రతిరోజు ఆ పాదాలు నెత్తురు ఓడుతూనే ఉన్నాయి. ఆ నెత్తురు ఓడినప్పుడల్లా ఆ పిల్లవాడికి గుర్తొచ్చేటటువంటి ఒకే ఒక్క మాట తన తల్లిని తలుచుకోవటం. అమ్మా, ఆ బాధ కలిగినప్పుడు అమ్మా అని అరుస్తాడు. అదే ఈ దీంట్లో చూపించాడు. ఒకే అరుపు ముళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా, తనకు ఆ బాధ కలిగినప్పుడు ఆ బాధని తీసివేయగలిగినటువంటి వారెవరు? తల్లి మాత్రమే. తల్లిని తలుచుకున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఈ పిల్లవాడు తల్లికి దూరంగా ఉండి తన చదువుని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ చదువు అది ప్రాథమిక పాఠశాల లేక ఉన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల అయి ఉండవచ్చునని భావిస్తూ చదువు కోసం ఏమైనా తాను చాలా కష్టపడుతున్నాడు, శ్రమిస్తున్నాడు, నడిచి వస్తున్నాడు పొరుగు గ్రామానికి లేదా పక్క గ్రామానికి. ఆ క్రమంలో అతనికి ఒక గట్టి అనుభవం, భరించలేని బాధ ఎదురవుతూ ఉన్నది. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా తల్లిని తలుచుకుంటున్నాడట. అరికాళ్లలో ముళ్ళని పొదిగి నడిచిన మనిషిని నేనే అని అంటున్నాడు. దీంట్లో ఒక ధైర్య ప్రకటన ఉంది. తన అరికాళ్లలో ప్రతి చోట ముళ్ళు దిగింది కాబట్టి ఆ ముళ్ళని పొదిగి నడిచిన మనిషిని నేనే అంటున్నాడు. ఒక్క ముళ్ళు కాదు, అనేక ముళ్ళని పొదిగి నడిచాడు. ఈ ప్రతి ముళ్ళు బాధని సూచిస్తుంది, లేదా ఒక అవరోధాన్ని సూచిస్తుంది, ఒక వేదనని సూచిస్తుంది. అది భరించలేని బాధగా మారిపోయింది కనుక మళ్ళీ అతనే ఎదురు చూస్తున్నాడు. తనని ఈ బాధ నుంచి విముక్తం చేసేటటువంటి మనిషి ఎవరు అంటే తల్లి. మా అమ్మ ఎప్పుడొస్తుందో, నా నడిచే దారుల్లోని ముళ్ళని పూలుగా మారండని ఎప్పుడు శపిస్తుందో. ఈ బాధ ఎందువల్ల వస్తున్నది? తనకి ఆ బాధల్ని తొలగించేటటువంటిది తల్లే కనుక తల్లి వచ్చి తన బాధలన్నీ తీర్చాలి, తన కష్టాలన్నీ పోగొట్టాలి, తనకెదురయ్యే ఇబ్బందులన్నీ తొలగించాలి. నేను ఎదురు చూస్తూ ఉన్నాను. తాను నడిచే దారిలో ఎన్ని ముళ్ళైతే ఉన్నాయో ఆ ముళ్ళన్నిటినీ పూలుగా మారండని శపించాలి. చిన్నప్పుడు మనం ఒక అద్భుత గాథలో, చందమామ కథలో చదువుకున్నప్పుడు ఆ కథల్లో ఒక విచిత్రమో ఇంద్రజాలమో జరిగి మనుషులు వేరే రూపాల్లోకి పోవడము, కుక్కలు మనుషులు కావటము, మనుషులు జంతు రూపాలు ధరించటము, పూలుగా మారటము, ఇవన్నీ ఒక ఫ్యాంటసీకి సంబంధించిన భావనలు ఆ కవిని బాల్యానికి సంబంధించి వెంటాడుతున్నాయి కనుక ఈ ముళ్ళని పూలుగా మారమని తల్లి ఎప్పుడు శపిస్తుందో అని అంటున్నాడు. ఇక ఆ తర్వాత ముళ్ళు కొట్టినందువల్ల, ముళ్ళు కాళ్లలో దిగినందువల్ల జరిగిందేమిటో ఈ కవి చెప్తున్నాడు. ఆ దారి నిండా నా నెత్తిటి చుక్కలే ఆరుద్ర పురుగుల్లాగా. ఇది వర్షాకాలం ప్రారంభంలో కొన్ని రోజుల పాటు ఉంటాయి. ఈ వర్షం కురిసిన తర్వాత ఆరుద్ర పురుగులు మెత్తటి ఎర్రటి మఖమల్ గుడ్డల్లాగా చిన్నగా ఉండి భూమిని తవ్వుతూ భూమిని మెత్తగా గుండ్రంగా చేస్తాయి, దాంట్లో దాక్కుంటాయి. సాధారణంగా ఈ బంజర భూముల్లో కానీ, బీడు భూముల్లో కానీ, పొలాల మధ్య నుంచి పోయే మట్టి కాలిబాటల్లో కానీ ఇవి అలాగా కనపడుతూ ఉంటాయి. తన నెత్తురు చుక్కలు ఆరుద్ర పురుగుల్లాగా దారి నిండా పరుచుకున్నాయట. ఇక్కడ వరకు చెప్పిన తరువాత అతడికి తాను చేసిన నేరం ఒకటి వెంటాడుతూ ఉన్నది. అది పాపం, అది పుణ్యకార్యం కాదు. అందుకని ఇప్పుడు ఒక రకంగా తన నేరాన్ని సుప్త చేతనలో పెట్టుకొని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆ నేరము అపరాధము అని తెలుసును కనుక పాపాన్నో పుణ్యాల జాబితాని ఎవడు రాసి పెట్టాడు? ఇది మనం చెప్తూ ఉంటాం, నీతి పాఠాలు చెప్తూ ఉంటాం. పరుల సొమ్ము పాము వంటిది, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇతరుల సొమ్ముని అపహరించకూడదు, దొంగిలించకూడదు, మనది కానిది ఏది మనం తాకకూడదు, ముట్టుకోకూడదు అని చెప్తూ ఉంటాం కదా. ఆ నీతికి సంబంధించిన అంశం ఏదో ఈ కవి అంతఃచేతనలో, మనసులో
గుర్తు రావడం చేత ఎవడు రాసి పెట్టాడు పాపాల పుణ్యాల జాబితాని? స్వర్గంలోకో కలల్లోకో ఖాళీ కాళ్లతో నడవాలంటే చెప్పు, నువ్వు చెప్పు. అంత కష్టం కాదా? మరి ఈ పాపమో పుణ్యమో చేస్తే స్వర్గానికో నరకానికో మనుషులు వెళతారు. స్వర్గంలో కూడా చెప్పులు వేసుకొని నడవాలనేటటువంటి భావన ఈ కవి చెప్తున్నాడు. లేదా కలల్లోకి నడవాలన్నా కూడా తాను కనేటటువంటి కళలు ఎట్లా ఉంటాయి? మళ్ళీ అక్కడ బాధలతో కూడినటువంటివి కనుక కళల్లోకి నడవాలన్నా కూడా చెప్పులు కావాలనే అతిశయోక్తిని ఈ కవి ప్రయోగించాడు. ఖాళీ కాళ్లతో అంటే చెప్పులు లేని కాళ్లతో నడవాలంటే చెప్పు, నువ్వు చెప్పు, మరి కష్టం కాదా? అందువల్ల నేను రూపాయి దొంగిలించాను. ఆ కారణంగా నేను రూపాయి అపహరించాను. ఒక చొక్కా జేబులోంచి రూపాయి నన్ను అపహరించిందంటే ఆ చొక్కా జేబులో ఉన్న రూపాయి ఇతన్ని ఉద్వేగపరిచింది, ప్రోత్సహించింది, ప్రోద్బలపెట్టింది. నీకు చెప్పులు లేవు కదా, నువ్వు ఆ రూపాయి తీసుకొని చెప్పులు కొనుక్కోవచ్చు. కానీ చెప్పులు ఎక్కడ అమ్ముతారో తెలియదు. పోనీ సిరిపురంలో అమ్ముతారా? రూపాయికి ఎవరైనా అమ్ముతారా? నేనెందుకు ఈ రూపాయి తీసుకున్నానో మీకు తెలుసా? రోజు 2-3 మైళ్ళు ఒకే దారిలో ముళ్ళు కొట్టి కాళ్ళకు దెబ్బలు తగిలి ఆ నొప్పిని ఓర్చుకుంటూ చెప్పులు లేని కాళ్లతో నేను నడుస్తూ పోతున్నప్పుడు నా బాధను ఎవరు పట్టించుకున్నారు? మా అమ్మ కదా పట్టించుకోవాల్సింది. మా అమ్మ ఎప్పుడు వస్తుందో నా దగ్గరికి, నా దారిని పూలబాటగా మారుస్తుందోనని ఆకాంక్షించినటువంటి ఈ బాల్యపు అనుభవాన్ని ఇలా చెప్తూ పాపాన్ని పుణ్యాన్ని అనే జాబితాలను ఎవరు రాసి పెట్టారో, స్వర్గంలోకి వెళ్ళాలన్నా కళ్ళల్లో నడవాలన్నా మనకు కావాలి ఖాళీ కాళ్లతో ఎట్లా నడుస్తారో చెప్పండి. మరి నాకు చెప్పులు కావాలి. ఇది లాజిక్. ఇది ఇలాగ చెప్పిన తర్వాత కవి ఏమి చెప్తున్నాడంటే సమర్థించుకుంటున్నాడు. అందుకే ఒకే ఒక్క రూపాయి నా చేతిని అపహరించింది. ఏ చేతితోనైతే తాను రూపాయిని తీశాడో ఆ చేతినే రూపాయి అపహరించిందని దీన్ని ఇటు నెగిటివ్ కోణంలోంచి చెప్తున్నాడు. రూపాయి పోయింది. ఈ రూపాయి ఎట్లా పోయిందో ఆ ఇంట్లో ఎవరికి తెలియదు. సాధారణంగా అనుమానం, సందేహం ఎవరికి వస్తుంది? పిల్లలు నూజిడీలో, బొంగుండలో, ఇంకొకటో పెద్దవాళ్ళకి తెలియకుండా కొనుక్కునే అలవాటు ఉంటుంది. కాబట్టి సర్వసాధారణంగా పిల్లలనే అనుమానిస్తాం. అట్లాంటి అనుమానం ఆ ఇంట్లో కూడా కలిగిందట. అనుమానం ఈ ఎవరిని అడగలేదు కానీ అనుమానిస్తున్నారు, సందేహిస్తున్నారు, ఇంకా నిర్ధారించలేదు. అప్పుడు కవి ఈ కవితలోని బాలుడు పట్టుబడ్డాడు. అదే చెప్తున్నాడు. నేరస్తుడి కళ్ళను ఉత్తిగానే గుర్తుపట్టొచ్చు. తాను రూపాయి తీసిన విషయం ఎవరికీ తెలియదు కానీ అనుమానం వ్యక్తం అవుతూ ఉండేటప్పటికీ ఆ అనుమానాన్ని తన మీదకు మళ్లించేటప్పటికీ బెదిరిపోవడము, తత్తరపడటము, తీయలేదని బుకాయించటము, అబద్ధం ఆడటము ఇట్లాంటిదంతా అక్కడ జరిగి ఉంటుంది. కాబట్టి నేరస్తుడి కళ్ళను ఉత్తగానే గుర్తుపట్టొచ్చట. సో తాను నేరం చేశాడనే విషయాన్ని గుర్తించారు. ఎవరు గుర్తించారు? తల్లి గుర్తించింది. ఇందాక తల్లి తాను నడిచే దారిలో ముళ్ళని పూలుగా శపించాలని ఆశించిన పిల్లవాడు ఇక్కడ తల్లి వచ్చి ఆ రూపాయిని తానే దొంగిలించాడని నేరాన్ని నిర్ధారించిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు. వచ్చిన అమ్మకి రహస్యాలు తెలిసిపోయాయి. తాను ఇప్పటివరకు ఎవరికీ తెలియదు అనుకున్నాడు కానీ తల్లి తన బిడ్డ మనస్తత్వం తెలుసు గనక ఖచ్చితంగా నిర్ధారించింది, పట్టుకుంది. ఆ రూపాయి తన కొడుకే తీశాడని తెలుసుకుంది. సాధారణంగా ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని మందలిస్తారు, కొడతారు, దూషిస్తారు, తిడతారు, హెచ్చరిస్తారు. రకరకాల పద్ధతుల్లో వాళ్ళని నియంత్రించేందుకు, నిరోధించేందుకు వాళ్ళు తగిన చర్యలో కట్టడో చేస్తూ ఉంటారు. సో ఈ తల్లి ఏం చేసింది? నీతి నిజాయితీ పరురాలైనటువంటి తల్లి కనుక ఆ పిల్లవాడు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి నేరాలు, దొంగతనాలకు అలవాటు పడతాడేమోనన్న భయం ఉండటం చేత అతన్ని నియంత్రించటం కోసం, ఇక ముందు అటువంటి పనులు చేయకుండా ఉండటం కోసం అతన్ని శిక్షించింది. ఆ శిక్ష గురించి చెప్తున్నాడు. శిక్ష ఏమిటట? చింత చెట్టు బరిక తీసుకుని తనను ఎడాపెడా కొట్టింది.
అప్పుడు ఆ చింత చెట్టు కూడా తల్లి తీవ్రంగా దండించడాన్ని చూసి గజగజ గజ వణికిపోయిందట. ఏది తనకు సంబంధించిందిగా చెప్పట్లేదు, ఇది ఒక రకంగా డిసోసియేట్ అవుతున్నాడు. ఇది నాది కాదు, దెబ్బలు ఎవరికి తగిలాయంటే చింత చెట్టుకు తగిలిందట. చింత చెట్టు వణికింది, చింత చెట్టు వణికిపోయింది. అసలు వణికింది ఎవరు? తల్లి కొడుతుంటే తాను. కానీ తాను వణికాడు, భయపడ్డాడు అనేటటువంటి మాటలు రానివ్వడం లేదు. చేదు చెట్టుకి ఒకటే గాలి. ఇక్కడ చేదు చెట్టు అంటే వేప చెట్టు, పైగా నేరం కూడా చేదు చెట్టే కనుక దానికి విసురుగా ఒక గాలి వస్తూ ఉన్నది. పశువుల కొట్టంలో, ఆవు కళ్ళలో కన్నీళ్ళు. తనని తల్లి దండిస్తున్నప్పుడు, తనని గట్టిగా కొడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటివి ఏవీ స్పందించలేదు, మనుషులు స్పందించలేదు కానీ తాను రోజు ఆ ఆవుకి నీళ్లు పెట్టడము, గడ్డి వేయటము, ఇంకొకటో ఉంది కాబట్టి ఎవరి దగ్గర నుంచో ఒక ఓదార్పు ఈ పిల్లవాడికి రావాలి కనుక ఆ పశువుల కొట్టంలో ఆవు కళ్ళలో కన్నీళ్ళు అని ఆవు నాకు ఓదార్పునిచ్చింది, ఆవు బాధపడింది అని చెప్తున్నాడు. కొట్టింది తననే. చేదు చెట్టేమో గజగజ వణికిపోయింది, కన్నీళ్లు కార్చిందేమో ఆవు. చింత చెట్టు కూడా వణికింది, గాలి వీస్తూ ఉన్నది. ఒంటి నిండా నేరం గుర్తులు. ఇప్పుడు వస్తున్నాడు. తల్లి దండించటం చేత, బాగా దెబ్బలు కొట్టడం వల్ల ఆ నేరం ఏదైతే ఉందో నేరానికి తగ్గ శిక్ష పడింది కనుక తన ఒంటి నిండా ఇప్పుడు నేరం గుర్తులు ఏర్పడ్డాయి. ఒంటి నిండా ఎడాపెడా చేతి వేళ్ళు. కేవలం చింతబరికతోనో వేపబరికతోనో కొట్టలేదు ఆ తల్లి, చేత్తో కూడా బాధింది. విరిగిన చింతబరికెలు ఆ చింతబరికెలు విరిగిపోయేటట్టుగా తల్లి అతన్ని బాధించింది. మనసుకు వాతలు. భౌతికంగా శరీరానికి ఏమీ దెబ్బ తగలలేదు, పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ మనసుకు వాతలు పడ్డాయి అంటున్నాడు. లోపల మూలుగు. ఆ మానసికంగా ఆ పిల్లవాడు తాను చేసిన నేరానికి దెబ్బలు తినటం ఎక్కువగా అతన్ని బాధించింది. సాధారణంగా దండించిన తర్వాత పిల్లల్లో కలిగేటటువంటిది, ఒక మోస్తరు పిల్లలైతే, వయసు తక్కువ ఉన్న పిల్లలైతే ఉక్రోషపడతారు, ఆ తరువాత అలుగుతారు, అన్నం తినరు, దూరంగా వెళ్తారు, తెలియని తాత్కాలికమైనటువంటి కసిని కూడా పెంచుకుంటారు. అట్లా అదే చెప్తున్నాడు, కసిసి అని అంటున్నాడు. అంటే ఎంత కోపం వచ్చిందంటే ఆ పిల్లాడికి తల్లి తనని బాధించినందుకు. అతని ఉద్దేశం ఏమిటి? నేను రూపాయి దొంగిలించలేదు, రూపాయే నన్ను అపహరించింది, ఆ రూపాయితో నాకు చెప్పులు కావాలి, నాకు ఈ చెప్పులు లేకపోవడం వల్ల నేను రోజు బాధితం అవుతా ఉన్నాను. మరి మా అమ్మేమో ఈ దారిని పూలబాటగా మారమని శపించట్లేదు, రోజుకు కొన్ని నెత్తుటి బొట్లను నేను చూస్తున్నాను, నా నెత్తురంతా ఆరుద్ర పురుగుల్లాగా నేను నడిచే దారిలో పరుచుకొని ఉన్నది. చెప్పులు లేకుండా ఎవరైనా నడుస్తారా? ఇంత కష్టం ఎవరైనా భరిస్తారా? నాకే ఎందుకు ఈ కష్టం? కనుక నేను చెప్పుల కోసం 1 రూపాయే దొంగిలించాను. అందరికీ అన్నీ ఉన్నాయి, నాకే చెప్పులు లేవు. ఇక ఒక ఫిర్యాదు రూపంలో చెప్తున్నాడు. అందరికీ అన్నీ ఉన్నాయి, తన తోటి పిల్లలందరికీ ఉన్నాయి, తనకు లేనిదేమిటి? చెప్పులు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదు కాబట్టి ఈ మాట చెప్తున్నాడు. అందుకే తల్లి దండించింది. పిల్లవాడి బాధ తల్లి కొట్టినందుకు కాదు, తమ ఆర్థిక స్థితి సరిగా లేదని వేదన చెందుతున్నాడు. అందరికీ అన్నీ ఉన్నాయి, నాకే చెప్పులు లేవు. మళ్ళీ చెప్పుల కన్నీళ్ళు, వాటి వెక్కిళ్ళు. తన కోసం చెప్పులు ఏడుస్తున్నాయట, ఆ చెప్పులు కన్నీళ్లు పెడుతున్నాయట, అవి వెక్కిళ్ళు పడుతున్నాయి. చెప్పుల కోసం ఏడుస్తాం మనం, ఏదో ఒకటి తల్లితో సంభాషిస్తాం. మరి నేను ఎందుకు తీశానంటే, నాకు చెప్పులు లేవు కదా, నా కాళ్ళకి బాధ కలుగుతుంది కదా, మరి నేను ఎట్లా వెళ్ళాలి స్కూల్కి అని ఈ దుఃఖంతోనో బాధతోనో ఆ పిల్లవాడు తల్లితో సంభాషించి ఉంటాడు. కాబట్టి దుఃఖాన్ని తుడుచుకొని తిరిగి పౌరుషంగానో లేక ఉక్రోషంతోనో జవాబు చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్పుల కోసమే కన్నీళ్లు పెడుతున్నాడు, వాటి వెక్కిళ్ళు కూడా వస్తున్నాయి. ఇక తన తప్పు తెలుసుకున్నాడు. తరువాత భాగంలో తన రియలైజేషన్ వచ్చింది. అర్ధరాత్రి పక్కింటి వాడి చెప్పుల్ని ఎవరైనా దొంగిలిస్తే తెల్లారేసరికి కుక్కలా నమిలి మింగాలి. అంటే ఆధారాలని మాయం చేయాలి.
పక్కింట్లో చెప్పులు ఎవరైనా ఉన్నా తనకు వచ్చేవి ఉంటే రోజు వేసుకొని తిరుగుతాడు కాబట్టి అవి కనపడతాయి. లేదా నేరం ఏది చేసినా కూడా కనపడకుండా ఉండాలి. నువ్వు చెప్పుల్నే దొంగిలిస్తే చెప్పులు ఎవరు చేసేటటువంటి పని మనిషి తినలేడు చెప్పులు, కానీ కుక్కలు తింటాయి కాబట్టి మనిషి కుక్కలాగా కూడా మారి ఆ నేరాన్ని రూపుమాపుకోవాలంటున్నాడు. మరి నేనో అంటే నా నేరాన్ని ఏమీ దాయలేదు సుమా, మరి నేనో పోవే నీ అమ్మ నా దుఃఖాన్ని చొక్కా పెట్టి తుడి చేస్తా అని అన్నాడు. ఇక్కడ కవిలో ఒక ధిక్కారం, అది నేను నేరం చేస్తానని అంటలేదు, నాకు ఆర్థిక లేమి వల్ల కలిగిన ఏ బాధనైనా సరే నువ్వు ఎంత కొట్టినా దండించినా నేనొక దృఢ నిర్ణయం తీసుకున్నాను, నా దుఃఖాన్ని చొక్కా పెట్టి తుడిచేస్తా. ఇది కూడా బాల్యపు చేస్తే కదా, చేతులతోనో మోచేతులతోనో చొక్కాతోనో తుడుచుకుంటాడు కదా, అంటే నా బాధని ఇలాగ తుడిచేస్తానని అంటున్నాడు. కానీ ఇంత చేసినా రూపాయలు నన్ను ఇంకా అపహరిస్తూనే ఉంటాయి. మనిషి డబ్బు దగ్గర ప్రలోభపడతాడు, అది పరుల సొమ్మైనప్పుడు ఇంకా ఎక్కువ ప్రలోభం ఉంటుంది. కనుక అంటున్నాడు రూపాయలు తనని ఇంకా అపహరిస్తూనే ఉంటాయట. మరి తనేం చేస్తాడు, నేనేమో ఒకే ఒక్క రూపాయికి మిగిలిన చేతితో దేవుడికొక చీర ముక్క, తన చేతిలో ఉన్నటువంటి రూపాయితో ఏం చేస్తాడట, దేవుడికి భగవంతుడికి ఒక చీర కొనిస్తానంటున్నాడు. భగవంతుణ్ణి కూడా ఇక్కడ బాధలోంచి వచ్చిన ఆవేదనతో తను దూషిస్తున్నాడు. అంటే దేవుడు నిస్సహాయంగా మిగిలిపోయాడు కాబట్టి, చేతకానివాడుగా మిగిలిపోయాడు కాబట్టి స్త్రీ సమానం అయిపోయాడు. చీరలు ఎవరు కట్టుకుంటారు, స్త్రీలు కట్టుకుంటారు. ఈ కవిలో ఇక్కడ ఒక దృక్పథ దోషము అని అంటాం మనం. అంటే స్త్రీలు చేతగాని వాళ్ళు, స్త్రీకి ఏమీ చేత కాదు, పురుషులకే చేతనవుద్ది కదా. తను పెరుగుతున్నటువంటి సంస్కృతిలో ఇటువంటి భావాలు ఉన్నాయి కాబట్టి దేవుడికి చీర మొక్క కొనిస్తాడట. మరి మా అమ్మ కాళ్ళకి సరిపోయే బంగారు చెప్పులు అమ్ముతారా, కొంటానని కొంటూనే ఉన్నా, మా అమ్మ కాళ్ళకి సరిపోయే చెప్పులు అమ్ముతారా? ఇది కవితకి కవి ఇచ్చినటువంటి ముగింపు. ఆ ముగింపులోనే ఉన్నది. తను ఇది చేయట్లేదు, తన కాళ్ళకి కాదు, ముందు అమ్మ కాళ్ళకి చెప్పులు కావాలి అని అడుగుతున్నాడు. నడిచి వెళ్ళి చదువు కొనసాగిస్తూ జీవితం సాగే దారి సరిగా లేదని గుర్తించడం, మనుషులకు తగిలే ఆర్థిక గాయాల గురించి ఈ కవి మాట్లాడాడు. దీన్ని మనం ఇలాగా గుర్తుపెట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్తో లేదా పోయంతో సరిపోల్చుకోవాలి. బాల్యం ఆర్థిక బాధలకు గురైనప్పుడు పడే యాతన ఇందులో ప్రధానంగా ఉంది. అనేక కుటుంబాలలో ఇటువంటి పరిస్థితి పిల్లలకు సంభవిస్తూ ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఆర్థిక లేమి వల్ల నేరాలు పెరుగుతాయి, ఆర్థిక నేరాలు పెరుగుతాయి. అవి పెద్దగా అయిన తర్వాత కూడా స్థిరంగా నిలబడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కవిత తన బాల్యపు అనుభవాన్ని చెప్తా ఉన్నది. ఇది ప్రసిద్ధమైనటువంటి కవిత. ఈ కవితా సంపుటికి కవి సన్ ఆఫ్ మాణిక్యం అని పెట్టడం జరిగింది. సన్ ఆఫ్ మాణిక్యం అని పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే, నేను మాణిక్యం కొడుకుని. మనం ప్రధానంగా ఏం చెప్తాం, తండ్రి పేరు చెప్తాం. సన్ ఆఫ్ నారాయణ, సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు, సన్ ఆఫ్ వీరయ్య, సన్ ఆఫ్ మల్లయ్య, ఇట్లాంటి పేర్లని చెప్తాం. కానీ నేను మా అమ్మ కొడుకుని, ఒక గొప్ప సంస్కారాన్ని, నీతిని, ఆర్థికంగా ఎక్కడ ఏ నేరము చెయ్యని తనాన్ని మా అమ్మ నేర్పింది. మా అమ్మ ఇచ్చిన సంస్కారం ఇది. మా అమ్మ కాళ్ళకి చెప్పులు లేవు, మా అమ్మ కాళ్ళకి సరిపోయే చెప్పులు ఎవరైనా అమ్ముతారా, కొంటాను. పైగా ఎటువంటి చెప్పులు, అదే బాల్యపు అమాయకత్వంతో చెప్తున్నాడు. 1 రూపాయికి బంగారు చెప్పులు ఎవరైనా అమ్ముతారా, కొంటానని అప్పటి నుంచి కొంటూనే ఉన్నానని దీంట్లో చెప్పాడు. ఆర్థిక బాధల విషయంలో మనకు పిల్లల్లో ఏర్పడేటటువంటి భావనల్ని మీరు సరిగ్గా గుర్తించగలిగితే ఈ కవితను మరింత సమర్థంగా మీరు వ్యాఖ్యానించుకోగలరు. బాల్యంలో అనేక ఆర్థిక బాధలు పడుతూ చదువుకుంటున్నటువంటి పిల్లల యాతనని ఈ కవిత ప్రధానంగా చిత్రించింది. అట్లాగే తల్లులు ఏ విధంగా పిల్లలకి సంస్కారము, బుద్ధి, జ్ఞానము, నీతి, నియమము ఎలాగ నేర్పుతారో కూడా ఈ కవితలో స్పష్టంగా చెప్పబడింది. మరొక వీడియోలో ఇంకొక పాఠంతో మనం మళ్ళీ సంసిద్ధమవుతాం. టిల్ దెన్ మీరు చదువుతూనే ఉండండి, ఆలోచిస్తూనే ఉండండి, పరిశీలిస్తూనే ఉండండి. మీరు వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి మీకు మన ఛానల్లో
పెట్టినటువంటి పాఠ్యాంశాలను 10 సార్లు చూడండి. పైగా 30 నిమిషాల కాల వ్యవధిలో ముగిసేటటువంటి విధంగానే చెప్తున్నాం. ఎంత పెద్ద పాఠమైనా సరే ముఖ్యంగా మీకు ఒక ప్రేరణ, ఆలోచన కలిగి వీటి ఆధారంగా స్వీయంగా కొంత నోట్స్ మీరు తయారు చేసుకోగలిగితే ఆ తర్వాత కూడా నోట్స్ రిటర్న్ రూపంలో, లిఖిత రూపంలో మీకు ఇవ్వటం జరుగుతుంది. కానీ మీ అంతట మీరు ఈ కవితని విశ్లేషిస్తూ ఇక్కడ విన్నటువంటి అంశాలతోటి సరిపోల్చుకొని సమగ్రమైన ఒక సమాధానాన్ని రూపొందించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు.